ప్రస్తుతం మైసమ్మగూడ కోమటి చెరువులో ఉన్నాం. పూర్తిగా కూడా చూడొచ్చు ఇక్కడంతా చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు దగ్గరనే మల్లారెడ్డి కాలేజ్ అయితే ఉంది. భూ కబ్జాదారుడు మల్లారెడ్డి ఒక్కొక్కటి ఆయన చేసే అక్రమాలన్నీ పూర్తిగా బయటికి వస్తున్నాయి. బాధితులందరూ కూడా బయటికి వచ్చి పోరాటం అయితే చేస్తున్నారు. మా భూములు మాకు కావాలని. ఒకవైపు దళితుల భూములు, మరోవైపు రైతుల భూములు పూర్తిగా కబ్జా చేయడం అయితే జరిగింది. కబ్జా బకాసురా అని కూడా చెప్పాలి. పూర్తిగా అన్ని అతను అధికారంలో ఉండి ఇవంతా కూడా పూర్తిగా దీన్ని రెగ్యులైజేషన్ చేయడం, పూర్తిగా ప్రజల భూమిని ప్రజలని భయప్రాంతులకు గురి చేసి మరి అంటే రౌడీలను పెట్టి బెదిరించి అక్రమంగా భూములు అయితే కబ్జా చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వం ల్యాండ్. ఈ చెరువు కానుకొని ఉన్నదంతా సర్వే నెంబర్ కూడా ఉంది. పూర్తిగా ప్రభుత్వం ల్యాండ్ దగ్గర అతను అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని అధికారులకి డబ్బులు ఇచ్చి మరి అక్కడ కాలేజ్ కట్టుకోవడం అయితే జరుగుతుంది. ఒకవైపు సీలింగ్ ల్యాండ్లు, మరోవైపు ఈ అసైన్మెంట్ భూములు కూడా పూర్తిగా కబ్జా చేసి పట్ట భూములు ఒకవైపు, మరోవైపు ప్రభుత్వ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసి ప్రజలను భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని రౌడీలను పెట్టి భయపెట్టించి ఇవన్నీ అక్రమాలకైతే పాల్పడుతున్నారు. పూర్తిగా మీరు చూడొచ్చు కూడా, ఇదంతా ఒక చెరువు అయితే కనిపిస్తుంది. ఈ చెరువు అంతా కూడా ప్రభుత్వ ల్యాండ్. పూర్తిగా ఈ సరౌండింగ్ అంతా దీంట్లో సర్వే నంబర్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైతే అధికారంలో మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రెగ్యులైజేషన్ చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి అధికారులని పూర్తిగా లంచం ఇచ్చి మరి ఇవన్నీ చేయించుకున్నాడని పూర్తిగా తెలుస్తుంది. ఒకసారి మనము గ్రామ ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు చూడొచ్చు కూడా, ఈ భూములకు ఆనుకొనే కాలేజ్ కూడా మనకి పూర్తిగా కనిపిస్తుంది. 3 కార్పొరేషన్లు, 7 మండలాలు, పూర్తిగా ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మొత్తము భూ కబ్జాదారుడు పూర్తిగా మింగేసిండని కూడా చెప్పొచ్చు. ఒకసారి మనము ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇది మల్లారెడ్డి అక్రమంగా భూములన్నీ కబ్జా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ చెరువు అంతా కూడా పూర్తిగా కబ్జా చేసి ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇది నిజమండి. ఇది 647 సర్వే నెంబర్. ఇది గవర్నమెంట్ ల్యాండ్. అది వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం వాళ్ళకి అడ్డు లేకుండా ఇష్టం ఉన్నట్టు వచ్చిన అధికారులు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు. ఇచ్చుకుంటూ ఆపుకుంటూ వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇక్కడ ఎఫ్టీ ల్యాండ్, ఇక్కడ కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు. మొన్న వచ్చి అక్కడ గులగొట్టడం జరిగింది. ఆ గుడిసెలు వేసింది కూడా వాళ్ళే. మల్లారెడ్డి చేస్తుంది అంత కబ్జాలు. అక్కడ ముందు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ తోట పెట్టింది, మామిడి తోట. ఇక వాళ్ళకు అరచకలకు అడ్డు లేదు, ఏం లేదు. ఎప్పుడు కట్టారు ఈ బిల్డింగ్ అనేది కూడా? ఎప్పుడు కట్టారు? ఏ ఇయర్ స్టార్ట్ చేశారు? ఇదంతా కూడా ప్రభుత్వ భూములు అని చెప్తున్నారు. దీనికి సర్వే నెంబర్ ఉందా? సర్వే నెంబర్ 647 సర్వే నెంబర్. ఇది కట్టి కూడా చాలా రోజులు అవుతుంది. వాళ్ళ ప్రభుత్వంలో కట్టారు. అంటే ఇయర్ అంటే అంత ఐడియా లేదు. ఇక్కడ ఈ ఏరియాలో ఎంత వరకు కబ్జాలు జరిగినాయి? ఇది ఒకటేనా లేకపోతే ఇంకా చాలా మటుకు ఉన్నాయి? వాగు కూడా ముందు ఆ వాగు పైన బిల్డింగ్ కట్టడం జరిగింది. రోడ్ మొత్తం క్లోజ్ చేసేది. వాగు నీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ముంగట ఇంకా అక్కడికి దులపల్లి చెరువుకి వెళ్తుంది వాగు. అది కూడా మొత్తం క్లోజ్ చేసేసారు. ఇంత చిన్న లైన్ వేశారు. దానివల్ల వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ మొత్తం బ్లాక్ అయ్యి అది రిటర్న్ కొట్టేసి ఇక్కడ మొత్తం చెరువులాగా తయారవుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూసారు లాస్ట్ టైం ఆ పిల్లలు ఎంత ఇబ్బందులు జేసీబీలలో హాస్టల్కి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూలిపోతే దాని తర్వాత వీళ్ళు జేసీబీలు వేసుకుని ఆ పిల్లలను కాపాడి బయటికి తీసుకొచ్చారు. అవును, అదే చాలా. ఇప్పుడు అసలు వాళ్ళని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా భయపడుకుంటూ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. మేము అన్నీ బయట పెట్టేసి ప్రజలకు న్యాయం చేయాలని చూస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు వచ్చిన ప్లాట్లు ఇద్దామని మేము చూస్తున్నాము. ఈ మల్లారెడ్డి ఇంకా అడ్డుకుంటున్నాడు. వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి మా మీద కూడా దాడి చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ అందరు కూడా ప్రజలను కూడా భయప్రాంతులకు గురి చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది. అంటే నిజంగానే ఈ రౌడీలను పెట్టి వీళ్ళని భయప్రాంతులకు గురి చేయడం ఇవంతా జరుగుతుందా? జరుగుతుంది. వాళ్ళకు భయపడే ఈరోజు ఇన్ని రోజులు ఎవరికి బయటకు కూడా రాలేదు. ఏదో ఈరోజు వాళ్ళ ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు ఏం చేయరని చెప్పేసి ఒక నమ్మకంతో మేము కూడా ముందుకు రావడం జరుగుతుంది. మేము ఇంకెక్కడ అంటే వీళ్ళందరూ మల్లారెడ్డి ఒక్కరేనా లేకపోతే మల్లారెడ్డితో పాటు ఉన్న అనుచరులు వీళ్ళందరూ ఇంకా వాళ్ళ బామర్ది వీళ్ళందరూ రావడం ఇక్కడ ఇంత పెద్ద కాలేజ్ అంటే ఎవరిని ఇదంతా కూడా ఎంఆర్ఓనా లేకపోతే ఎవరిని మేనేజ్ చేశారు ఈ పూర్తిగా కూడా? ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ చెప్పాలంటే దానికి మూల కారణం ఇక్కడ మల్లారెడ్డి బొమ్మర్ది శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ ముందు కూడా మనకు ఇప్పుడు తోట పెట్టింది చూడు, 16 ఎకరాలు. ఇప్పుడు అక్కడ 650/1 ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు తోట పెట్టిండు. అక్కడ కబ్జాలు చేయడం జరుగుతుంది మొత్తం. వాళ్ళకి అడ్డు లేదు, ఏం లేదు. వాళ్ళకి చెప్పిందే వేదం అనుకుంటా వాళ్ళు ఇష్టం చేసిరు. అంటే ఎప్పుడు కూడా అధికారులు వచ్చి దీన్ని చెక్ చేయడం కానీ సరిగ్గా ప్రభుత్వ భూమిని ఎలా కబ్జా చేస్తారని ఎవరు ప్రశ్నించలేదు. అందరికీ లంచాలు తినిపించుకుంటున్నాడు. లంచాలతోటి మేనేజ్ చేసుకున్నారు ఇప్పటివరకు.
చూస్తున్నారు కదా పూర్తిగా కూడా కబ్జాలు చేసుకుంటా కబ్జాదారుడు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా ప్రభుత్వ సర్వే నంబర్ ఉన్నప్పటికీ కూడా అధికారులకి లంచాలు ఇచ్చి మరి అక్రమంగా భూములు కబ్జా చేసుకొని అతను కాలేజీలు బిల్డింగ్లు అదేవిధంగా ఆ కాలేజీలు అంతా వాళ్ళ ఇంటి వాళ్ళ పేర్ల పైన దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం పూర్తిగా ఇవన్నీ నడుస్తుంది. కొన్ని కోట్ల భూములు అయితే అక్రమంగా ఇవన్నీ కూడా కబ్జా చేయడం జరిగింది. ట్యాక్సులు కూడా కొన్ని కోట్ల ట్యాక్సులు కూడా వీళ్ళు ఎగ్గొట్టారని పూర్తిగా తెలుస్తుంది. మనం చూడొచ్చు కూడా ఇంత పెద్ద చెరువు ఆనుకున్న ఉన్న భూమిని క్లీన్ చేయించి దాని తర్వాత వీళ్ళు అక్కడ కాలేజీ కట్టుకోవడం అయితే జరిగింది. ఆ కాలేజీ కూడా ప్రభుత్వ సర్వే నంబర్ ఉన్నప్పటికీ కూడా అధికారులకి లంచాలు ఇచ్చి భయపెట్టించి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ భయప్రాంతులకి గురి చేసి వాళ్ళందరినీ టార్చర్ చేసి అదేవిధంగా ఈ ఒక్క భూములే కాదు పూర్తిగా కూడా దళితుల భూములు ఒకవైపు షామీర్పేటలో కూడా సుమారుగా 47 ఎకర్స్ వరకు కూడా భూములు లాక్కున్నాడు అని చెప్పి కేసులు అయితే నమోదైనాయి. పూర్తిగా ఎస్సీ ఎస్టీ కేసులు అయితే ఉన్నాయి. పూర్తిగా 20 ఎకరాలు 50 ఎకరాలు అని అంటూ బాధితులు అయితే బయటకు వస్తున్నారు. బాధితులు అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. పూర్తిగా కూడా మనం ఒకసారి చూడొచ్చు. మనం కోమన్కుంట చెరువు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో కూడా పూర్తిగా చూడొచ్చు. ఇదంతా కూడా ఒక చెరువు. ఈ చెరువు మీద కబ్జా చేసి మరి బిల్డింగ్లు కట్టారని చెప్తున్నారు. పూర్తిగా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఈ చెరువు ఇదేనా? ఇక్కడ చెరువు కట్టి బిల్డింగ్లు కట్టారా? చెరువు నుండి ఇక్కడ వాగు వస్తుంది. ఈ వాగు నుండి దులపల్లికి వెళ్తుంది. దులపల్లికి వెళ్తుంది. ఈ వాగు మొత్తం కబ్జా చేసి ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ మొత్తం ఈ కట్టడం వల్ల ఈ వాటర్ మొత్తం అక్కడ మొత్తం ఫ్లో అయ్యి ఈ సెల్లార్స్ మొత్తం అక్కడ నిండేసి మొత్తం పెద్ద చెరువులాగా తయారవుతుంది ఇక్కడ. అంటే ఈ చెరువు ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? అంటే ఏ ఇయర్ లో కట్టారు? ఇది మంత్రి అయిన తర్వాతనా? ఫస్ట్ ఎంపీ ఉన్నప్పటి నుండి అలా ఈ ఆగడాలు జరుగుతున్నాయి. పూర్తిగా కూడా ఇదంతా చెరువే. చెరువు కింద వచ్చే వాగు పెద్ద వాగు ఇక్కడికి దులపల్లి చెరువుకి వెళ్తాయి. ఈ మొత్తం ఇక్కడ కట్టడం వల్ల ఈ వాటర్ మొత్తం అక్కడ బ్యాక్ అయ్యి మొత్తం చెరువులాగా తయారయ్యి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇక్కడ సెల్లర్స్ మొత్తం అన్ని మునిగిపోతున్నాయి. కావాల్సింటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ నీకు చూపిస్తాను. అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరు మాట్లాడారా మరి ఇంత ఇబ్బంది జరుగుతుంది ఇంత వాగు పైన ఇట్లా బిల్డింగ్లు కట్టారని చెప్పి అధికారులు ఎవరు వచ్చి పట్టించుకోరా? కంప్లీట్ ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. ప్రభుత్వం మారింది కదా మరి బాధితులు బయటకు వస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారా? ఇప్పుడు ఇంకెప్పుడు రాలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము వచ్చాము. ఇక మళ్ళీ ఇంకా ముందు కూడా ఎవరైనా రావచ్చు కూడా చెప్పలేము. అంటే ఇదంతా కూడా ఇంకా ఎన్నెన్ని కబ్జాలు ఉన్నాయి పూర్తిగా కూడా ఈ కాన్స్టిట్యూషన్ పరిధిలో కూడా పూర్తిగా కూడా ఇంకా ఎన్ని కబ్జాలు ఉన్నాయి? ఇక్కడికి ఏం పోతే ఇక్కడ మొత్తం వాగు మొత్తం అక్కడ కూడా ఇంకా మొత్తం క్లోజ్ చేసేసారు. వెనకాల మొత్తం అక్కడ ముందు మొన్న ఒక రోడ్డు కూడా మొత్తం బ్లాక్ పార్క్ ఉండే. ఆ పార్కు కూడా రోడ్ చేసి ఆ రోడ్డు కూడా మొత్తం మున్సిపల్ వచ్చి మొత్తం తీయడం జరిగింది. మొత్తం అది తీయడం జరిగింది మొత్తం. అంటే ఇక్కడ బిల్డింగ్లు అంతా కూడా అతనివే పూర్తిగా? అంటే అమ్మేశాడా? కన్స్ట్రక్షన్ చేసి ఇవన్నీ అమ్మేసినారా? బాయ్స్ హాస్టల్ ఇది బాయ్స్ హాస్టల్. ఇది బాయ్స్ హాస్టల్. ఇక్కడ ఇది ఒకటే ఉంది. ఇక్కడ మిగతా ఇంకా మొత్తం కాలేజెస్. ఇక్కడ ముందుకెళ్తే మళ్ళీ ఆయన కాలేజెస్ మొత్తం ఆ కాలేజీకనే వాగు పోవాలి. వాగు మొత్తం క్లోజ్ చేశారు. ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఒక వాగు. ఆ వాగు మీద వీళ్ళు ఈ బిల్డింగ్లన్నీ కట్టడం అయితే జరిగింది. ఇదైతే మనకి గర్ల్స్ హాస్టల్ ఇంకా బాయ్స్ హాస్టల్ ఇదంతా కూడా మల్లారెడ్డి హాస్టల్ అని చెప్తున్నారు. పూర్తిగా అయితే ప్రజలను భయప్రాంతులకి గురి చేసి వాళ్ళని బెదిరించి ఇవన్నీ కబ్జా చేసి అదేవిధంగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కబ్జా చేసి అతను ఇల్లీగల్గా ఏది కూడా అనుమానం రాకుండా పూర్తిగా అతను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఇవంతా కట్టాలని పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకటెనకాల ఒకటి బయటికైతే మల్లారెడ్డి చేసిన అక్రమాలు భూ కబ్జాదారులు ఇవన్నీ కూడా అందరు ఎవరైతే ఇక్కడ మల్లారెడ్డి అనుచరులు ఉన్నారో భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా బయటికి వస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. మాకు జస్టిస్ కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి సీఎం దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. ప్రజాభవన్కి కూడా చాలాసార్లు వచ్చారు. మల్లారెడ్డి బాధితులు అందరూ ప్రతిరోజు ఒకరు బయటకు వస్తున్నారని చెప్పొచ్చు. పూర్తిగా కూడా మనము ఈ విజువల్ చూడొచ్చు. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఇంకా బాయ్స్ హాస్టల్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మల్లారెడ్డిదే అని తెలుస్తుంది. మనకి సమాచారం కూడా వస్తుంది. అంటే ఇది ఒక్కటే కాదు, ఈ ఏరియాలో పూర్తిగా మొత్తం ఈ ఏరియా మొత్తం సగం వరకు 30% వరకు అయితే పూర్తిగా కబ్జా చేశాడు. ప్రభుత్వ భూములు ప్రధానంగా కబ్జా చేయడం, అదేవిధంగా ఏదైతే పట్ట భూములు ఉంటే ఆ పట్ట భూములను కూడా ప్రజలను భయపెట్టి వాళ్ళని రౌడీలతో భయపెట్టి మరి ఈ భూములు అయితే కబ్జా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా ముందు చాలా ప్రజలు కూడా బయటికి రావడం అయితే జరుగుతుంది. ఒకరెనకాల ఒకరు మేము మల్లారెడ్డి బాధితులు, మమ్మల్ని తీవ్రంగా ఇట్లా మోసం చేశారు, మా భూములు కబ్జా చేశారు, మమ్మల్ని భయప్రాంతులకు గురి చేశారని బాధితులు చెప్పడం అయితే జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడదాము.
అసలు మల్లారెడ్డి ఇంకెన్ని భూములు కబ్జా చేశాడు, ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జా ఉన్నాయి, ప్రభుత్వ భూములు, సీలింగ్ ల్యాండ్లు, అదేవిధంగా అసైన్మెంట్ భూములు కూడా పూర్తిగా కబ్జా చేయడం అయితే జరిగింది. దీని మీద ఆర్టీవీ మాత్రం ప్రత్యేక స్టోరీలు తీస్తున్నారని కూడా చెప్పొచ్చు. మేము ఒక ప్రత్యేక నిఘా అయితే పెట్టాము. ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయని కూడా చెప్తున్నాను.